సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఇది మై ఫాదర్. ఇది చూస్తే ఇక్కడ ఈ వాజ్ ఆల్మోస్ట్ అది ఈ వాజ్ 80 years old ఆ పిక్చర్ తీసినప్పుడు నాన్నగారికి. ఆల్మోస్ట్ ఆయనకి ఒక పన్ను వాళ్ళ ఒక జుట్టు ఉండలేదండి, బీపీ లేదు, ఏమి లేదు, ఓకే, షుగర్ లేదు. ఎలా సడన్ గా నాన్నగారు డెత్? మరి హార్ట్ అటాక్, కార్డియక్ అరెస్ట్, ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బెడ్ మీద నుంచి లేచి ఎలా పడిపోయారు. సాడ్ బట్ లైఫ్ ఫుల్ సర్కిల్. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి డెత్ అనేది అదృష్టం. ఓకే, మంచం మీద పడిపోయి, జబ్బు పడిపోయి, పనులు చేసుకోలేక బాధలు పడి, దట్ ఇస్ నరకం. అవును. అండ్ నాకు బాగా గుర్తు, మా నాన్నగారు చనిపోయే 2 days ముందు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారే, నేను హ్యాపీగా ఉన్నాను, లైఫ్ అంతా హ్యాపీగా గడిచిపోయింది, మంచో చెడో కష్టమో సుఖమో, నా భార్యగా నా పిల్లలు అందరూ బాగున్నారు, మా అమ్మాయి మా అక్క, మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి, నేను అందరూ బాగున్నాం, నా అబ్బాయి మమ్మల్ని బాగా చూసుకుంటు, నా కోడలు బాగా చూసుకుంటుంది, మా ఆవిడ్ని నన్ను చాలా బాగుంది, చాలా తృప్తిగా ఉంది జీవితం అంతా, ఇంతకన్నా తృప్తి ఇంతకన్నా ఏమి లేదు, ఇంత తృప్తిలో నేను వెళ్ళిపోతే బెటర్, నాకు ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది అని అన్నారు. రెండో రోజు చనిపోయారు. ఓకే. సో దట్స్ గ్రేట్ థింగ్ అండి. జనరల్గా మనిషి బాధపడుతూ, జబ్బుపడు, కష్టపడుతూ, పెయిన్ అనుభవిస్తూ ఇంకా చచ్చిపోతే బాగుండు అనుకుంటాం, తప్పలేదు. అంతా హ్యాపీగా ఉండి, హెల్తీగా ఉండి, హ్యాపీగా ఉండి మనిషి ఇంకా చాలు తృప్తి పడుతుంది. దట్స్ వాట్ కంటెంట్మెంట్ ఆఫ్ లైఫ్. అవును, తృప్తితో జీవితం బాగుంది, సరిపోయింది, చాలు, ఇప్పుడు వెళ్ళిపోతే బాగుంటాం అని అనుకుంటూ అనేది ఐ ఫీల్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఓకే. నాన్నగారు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఒక 2-3 అంటే? ఆయన కథానాయకుడు అన్నీ చేశారు అప్పుడు రామారావు గారితో. అవును, చాలా సినిమాలు చేశారు. ఈ హ్యాడ్ ఈజ్ ఓన్ దిస్ థింగ్. ఆయన వాయిస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది కదా, బాగా వాయిస్ బాగా ఇదిగా ఉంటుంది. గుర్తున్నాయి నాన్నగారి ఏమన్నా 1 or 2 డైలాగ్స్? అసలుకి నా డైలాగ్ చెప్పను నేను. నాన్నగారు ఫుల్ నేమ్ ఏంటండి? రాఘవయ్య. ఓన్లీ రాఘవయ్య అంతే. ఇండస్ట్రీ వాళ్ళు కూడా రాఘవయ్య అని పిలిచేవాళ్ళు. అంటే అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చారు, ఢిల్లీ రాఘవయ్య అనేవాళ్ళు. కానీ ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండి అసలు సినిమాల్లోకి ఎలా రావాలనిపించింది అనేది అవన్నీ చెప్పానండి. ఈ వాజ్ ఇన్ ఢిల్లీ, యాక్చువల్గా ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ I&B మినిస్టర్లో జాబ్ చేసేవాళ్ళు. ఆయన హీరో చేయాలని తీసుకొచ్చారు, సినిమా ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ తెలిసిన వాళ్ళు. తర్వాత అలాగ వచ్చేసారు, జాబ్ రిజైన్ చేయకుండా వచ్చేసారు, స్టేట్ బ్యాక్. అంతే. నాన్నగారు ఒక 100 సినిమాల దాకా ఇంకా చేసి ఉంటారు. అది నాకు లెక్కలే, నేను చిన్నవాడిని కదా నేను. కానీ ఒక్కొక్క సినిమాకి సంబంధం లేకుండా చేస్తారు. విలనిజం కూడా బాగా హీరోకి సమౌర్జిగా ఉంటుంది. సూపర్ యాక్టర్ అసలుకి. ఇప్పుడున్న జనరేషన్ కూడా అప్పుడప్పుడు ఈటీవీ సినిమా వచ్చినప్పుడు ఈయన చూశారంటే బా ఏం యాక్టర్ అనిపిస్తారు మనకి. నెక్స్ట్ ఇది ఏ ఏజ్ గ్రూప్లో సార్? ఇది మేబీ 35, అంతే, 35-40 మధ్యలో.